తెలుగువారి విశ్వవేదిక వార్తకి స్వాగతం. నేను శ్రీలత. అచ్యుతాపురం ఘటనపై ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదా? ఏపీలో ప్రతిపక్షాలపై కక్ష సాధింపు సాగుతోందా? సూపర్ 6లో మిగిలిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? ఏపీలో బీజేపీ పార్టీ విస్తరణ చర్యలు చేపట్టిందా? వీటితో పాటు మరిన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. యామిని గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. అచ్యుతాపురం సెజ్ ఘటన ఆ తర్వాత ప్రభుత్వం లేటుగా స్పందించిందని వైసీపీ ఆరోపిస్తుంది. దీనిపై మీరేమంటారు? ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీకి అసలు ఏమాత్రం నైతికత లేదండి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఎల్జీ పాలిమర్స్ దగ్గర నుంచి ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా స్పందించిన దాఖలాలు లేవు. అక్కడికి వెళ్ళి చూడడం పక్కన పెడితే కనీసం స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము సంఘటన జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళడము జరిగింది. ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, అలాగే మిగతా అందరూ కూడా వెళ్ళారు, తక్షణ సహాయం ప్రకటించారు. అలాగే ప్రధానమంత్రి గారు కూడా దీనిపైన సానుభూతిని వ్యక్తం చేస్తూ ఎక్స్గ్రేషియా కూడా ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ₹1 కోటి చొప్పున వారి సహాయాన్ని ప్రకటించడం జరిగింది. సో ఈ అన్నీ వెంటనే జరుగుతూ ఉన్నాయి. అండ్ దీనికి ఈ సంఘటనకి సంబంధించి కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో జగన్ ప్రభుత్వము పక్కదారి పట్టించడం, అంటే దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడము చాలా కంపెనీలు. ఇప్పుడు ఒకటి వెలుగు చూసింది, ఇంకా చూడని ఎన్ని సంఘటనలు ఇలా ఉన్నాయంటే ఎన్ని కంపెనీల్లో ఉన్నాయో. కాబట్టి ఇప్పుడు ఆయన ఏదో బయటకు వచ్చేసి హడావిడిగా ప్రస్తుత ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు అని అంటే ప్రజలేమంత నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. యామిని గారు, ఏపీలో ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తున్నారని, కేసులు పెడుతున్నారని, వాళ్ళ ఇళ్లపై దాడులు చేస్తున్నారని వైసీపీ అధినేత స్వయంగా ఆరోపించారు. నిజమేనా? ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఆయన ఏమైనా కళ్ళు మూసుకొని పాలన చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని వేల మంది పైన అత్యాచారాలు జరిగాయి, ఆడవారి పైన దాడులు జరిగాయి, లేదంటే మిస్సింగ్ కేసులు మేము పదే ఎన్నోసార్లు అడిగాము. 28,000 మంది పైగా ఆడవారి అమ్మాయిలు మిస్ అయిపోయారు. ఆ తర్వాత ఎంతోమంది దళితుల పైన అట్రాసిటీస్ జరిగాయి. ఆశా అంగన్వాడీ వర్కర్లు, అమరావతి రైతులు, ఇంకా రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి వారిపైన సోషల్ మీడియాలో పోస్టులు, ట్రోలింగ్లు, అక్రమ కేసులు, ఇలా నానా రకాలుగా అసలు శాంతి భద్రతలను ఏమాత్రం లెక్క చేయకుండా స్టేట్లో రూల్ ఆఫ్ లా అనేది లేకుండా కోర్టులతోటి 100 సార్లు మొట్టికాయ వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాజకీయ కక్షల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అక్రమంగా చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష కట్టి ఆ రోజున జైలుకి పంపించి, లేదంటే రఘురామకృష్ణరాజు గారి పైన అన్యాయంగా ఆ విధంగా వారి పైన శారీరకంగా దాడి చేయడం కూడా అందరూ చూసిందే. ఈ రోజున మొదటి నుంచి మేము చెప్తున్నాం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నాం, చట్టపరమైనటువంటి వారు తప్పులు చేసిన చట్టపరంగానే మేము వారికి శిక్షలు వేయడం జరుగుతుంది. చట్టం అనేది ఒకటి ఉంది, దాన్ని గౌరవిస్తుంది మా ప్రభుత్వము. ఎటువంటి రాజకీయ కక్షలు లేవనేది కూడా మేము చెప్పాము. మాకు కావాల్సింది ఇప్పుడు రాజకీయ కక్షలు, కార్పణ్యాలు కాదు. ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని 5 సంవత్సరాల కాలం చాలా చిన్న కాలం కాబట్టి రాష్ట్రము అధోగతి పాలైపోయినటువంటి రాష్ట్రాన్ని దారిన పెట్టడం అనే దృష్టితోటి మేము పనిచేస్తూ ఉన్నాం. మీరేమో కక్ష సాధింపు కాదు అంటున్నారు. పెద్దిరెడ్డి, జోగి రమేష్, రాజు ఇలాంటి వారిపై కేసులు కక్ష సాధింపే అంటున్నారు వైసీపీ వాళ్ళు. వేల ఎకరాలు అక్రమంగా ప్రజల భూములని, ప్రభుత్వ భూముల్ని దోచుకున్నటువంటి పెద్దిరెడ్డి గారు మాట్లాడేది. లేకపోతే గనక మన ఇప్పుడు అగ్రిగోల్డ్ సంస్థ యొక్క భూములు, అంటే అది కూడా ప్రజల భూములు, అవి దోచుకున్నటువంటి వారా ఈ రోజున మాట్లాడుతోంది. వైసీపీ వాళ్ళు దోచుకున్నదంటే చేసిన అక్రమాలు అన్నీ దోచుకున్నటువంటి చేసిన అవినీతి గురించి మేము మొదటి నుంచి వ్యవస్థీకృతంగా చేశారని చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఒక్కొక్క శ్వేతపత్రం విడుదల చేసి ఒక్కొక్క మంత్రి ఆ శాఖలో యొక్క పనితీరుని చూస్తూ ఉంటే అసలు అర్థం కావట్లేదు. అంటే ఈ రకంగా కూడా దోచుకోవచ్చా అనేది కూడా మామూలు మనుషులకు అర్థం కాని పరిస్థితులలో ఈ రాష్ట్రాన్ని అంతగా విధ్వంసం సృష్టించిన వారు ఈరోజు అసలు ఏం మొహం పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు?
అనవసరంగా మనం వారి గురించి మాట్లాడుకొని ఇప్పుడు వాళ్ళకి మీడియాలో హైప్ ఇవ్వడం తప్పితే నాకు తెలిసి ప్రజలు ఏ మాత్రము వైసీపీ నాయకులు మాటలు పట్టించుకునేటటువంటి స్థితిలో లేరు. కళ్ళారా చూసినటువంటి విధ్వంసాన్ని ఇంకా దాన్ని ఆ విధ్వంసం తాలూకు అనుభవిస్తూనే ఉన్నాం ఇప్పటికీ కూడా. ఏ శాఖలోనూ చిల్లిగవ్వలేదు. వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇంత కష్టాన్ని ప్రజలు కూడా అర్థమవుతుంది, చూస్తున్నారు. కాబట్టి వారి మాటలకి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందాకే చెప్పినట్టుగా మా పని మేము చేసుకుంటూ పోతాము. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ఇప్పుడు మా ముందున్నటువంటి బాధ్యత. రైట్ అండి. ఒక కాలర్ శివ దుబాయ్ నుంచి కాల్ చేశారు. శివ గారు నమస్కారం మేడం గారు. నమస్తే అండి. యామిని గారు ఉన్నారు, యామిని గారు వెరీ వెల్కమ్. ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఇట్స్ అన్బిలీవబుల్ మ్యాండేట్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. బట్ థింగ్ ఈజ్, ఏదైతే చెప్పిన వాస్తవాలు ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయకుండా ఇట్స్ లైక్ ప్యారలల్ గా నడుస్తున్నాయి. ఒక ఆయనేమో రెడ్ బుక్ నడిపిస్తారు, ఒక ఆయనేమో గవర్నమెంట్ నడిపిస్తున్నారు. సో ఇఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అంత సీరియస్ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి ఎందుకు మాట్లాడతలేదు హోమ్ మినిస్టర్ కానీ, లేక సెంట్రల్ నుంచి ఏం ప్రెషర్ రావట్లేదు ఆంధ్ర మీద? ఈవెన్ దే ఫ్రమ్ కౌంటింగ్, ఈవెన్ ఎలక్టెడ్ మెంబర్స్ కానీ, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ ఓపెన్లీ దే ఆర్ కమింగ్ అండ్ వ్యాండలైజింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది అపోజిషన్ లీడర్స్. ఇట్స్ ఓకే, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బట్ ఈస్ దిస్ నాట్ సమ్వేర్ యాక్సెప్టబుల్? దిస్ ఇస్ ది ఫస్ట్ వన్. అండ్ ది సెకండ్ వన్, 5 సంవత్సరాలు పాలించారు, ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో ఇవి లేవు అవి లేవు అన్నారు. అండ్ ఫ్రమ్ లాస్ట్ 3 months ఎన్ని వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ నుంచి గ్రాంట్ తీసుకొచ్చారు. అండ్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ న్యూ గవర్నమెంట్ కమ్స్ దిస్ రిపీట్ ది సేమ్ థింగ్. లాస్ట్ టైం జగన్ గారు వచ్చారు, దేశే ఖజానాలో బాబు డబ్బులు లేకుండా వెళ్ళిపోయారు. సో 5 years రన్ అయింది. ఖజానాలో డబ్బులు ఉన్నా లేకపోయినా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమి డిఫరెన్స్ ఉండదు. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎర్నింగ్స్. ఓన్లీ ది థింగ్ ఈజ్ పొలిటికల్ లీడర్స్ హౌ దే కేమ్, ది మ్యాండేట్ ఇచ్చారు స్టేట్ ని డెవలప్ చేయడానికి, అండ్ హౌ దే కెన్ మూవ్ ఫార్వర్డ్. ఇట్స్ నాట్ కి ఖజానా డబ్బులు ఉన్నాయా లేకపోయినా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వదు, అండ్ దట్ టు పూర్ క్లాస్ వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్? యా షూర్ శివ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంగ్రాచులేటింగ్ అస్. సెకండ్ థింగ్, మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకరు రెడ్ బుక్ అని, ఇంకొకరు పరిపాలన చేస్తున్నారు, గవర్నమెంట్ నడిపిస్తున్నారని. నేను ఇంతకు ముందే మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను, మాకు మా ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు ఏదైతే 1-2 సంఘటనలు జరిగాయో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ కానివ్వండి, రిజల్ట్స్ జరిగిన తర్వాత కొన్ని ఊర్లు, ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాలుగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి మండలాలు ఉన్నాయి, ఊర్లు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి. అటువంటి చోట కుటుంబాలు అంటే వారు ఏదో ఒక పార్టీకి సానుభూతి పరులాగా ఉంటారు, లేదా వ్యక్తిగతంగా కూడా కొంచెం ఎమోషన్స్ హై ఉంటాయి వాళ్ళకి. అటువంటి వారి మధ్యన ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి సంఘటనలు ఉన్నాయి, అవి జరిగాయి. కానీ వెంటనే కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ పదే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అండ్ మా పార్టీల కార్యకర్తలకి కూడా, అంటే బీజేపీ అఫ్ కోర్స్ ఎక్కడా కూడా ఇటువంటిది ఇన్వాల్వ్ అవ్వదు, చేసేటటువంటిది కార్యకర్తలకు ఉండదు. కానీ అదర్వైజ్ 3 పార్టీల కార్యకర్తలకి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చాలా మటుకు సిచ్యువేషన్స్ అనేవి కంట్రోల్లో వచ్చాయి. 1 జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎవరిని స్పేర్ చేయదు. రెండోది, ఖజానా ఖాళీ గురించి, మధ్యతరగతి ప్రజలకి ఎవరు వచ్చినా ఏమీ లాభం లేదు, పూర్ పీపుల్ గురించి అన్నారు. ఎస్, అఫ్ కోర్స్ ఐ డూ అగ్రీ విత్ యూ దట్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రీవియస్ గవర్నమెంట్స్లో ఉన్నటువంటి అప్పులు లేదంటే ఏం మిగిలి ఉన్నాయి, దానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి కమిట్మెంట్స్ గురించి మాట్లాడుకోవడము, అలాగే దానికి సంబంధించినటువంటి కొన్ని విమర్శలు లేదంటే ప్రజల ముందుకి వాస్తవాలను తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. కాకపోతే ఎంత ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఇంతలాగా ఇన్ని లక్షల కోట్లని అంటే రాష్ట్రం నుంచి దోచేసుకొని ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చూసిన సందర్భాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. మధ్యతరగతి ప్రజలకి కానీ, పేద ప్రజలకు కానీ వాళ్ళ ఎర్నింగ్స్ వాళ్ళకు ఉంటే
ఒకటే అన్నారు. కానీ ప్రభుత్వాలు ఎందుకు అసలు ప్రభుత్వం ఏర్పాటు ఎందుకు కాన్స్టిట్యూషన్ చెప్పిందని అంటే మౌలిక వసతుల కల్పన ఉంటుంది. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, అలాగే కరెంట్ ఉంది, నీరు ఉంది, మరుగుదొడ్లు ఉన్నాయి, లేకపోతే కనుక రైలు, రోడ్డు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, శాంతి భద్రతలు ఇవన్నీ ఎంత కోట్లు సంపాదించుకున్నా మనకు మనం వేసుకోలేం కదా. సో ఈ రెస్పాన్సిబిలిటీ అనేది గవర్నమెంట్ పైన ఉంటుంది. అందుకోసమని చెప్పని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం లాస్ట్ 2.5 months నుంచి చూస్తే ఎన్ని పెట్టుబడులు తెచ్చుకుందని అన్నారు. కేంద్రం నుంచి కూడా 15,000 crores ఓన్లీ క్యాపిటల్కి ఇచ్చారు. ఇవి కాకుండానే దాదాపుగా 65,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్కి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ గడిచిన 10 సంవత్సరాల నుంచి ప్లస్ రైట్ నౌ 1,25,000 కోట్లతో నేషనల్ హైవేస్ జరుగుతూ ఉన్నాయి, 75,000 కోట్లతో రైలు ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ మొన్న కూడా అదే విశాఖ నుంచి చెన్నై వెళ్ళేటటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లో కేంద్ర మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని భరిస్తాను అని చెప్పింది. సో అలానే చాలా కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టడానికి వస్తూ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నాయి. మరో కాలర్ రాహుల్ కెనడా నుంచి కాల్ చేశారు. రాహుల్ గారు నమస్తే అండి. నమస్తే అండి యామిని గారు. నమస్తే అండి మేడం. నాది క్వశ్చన్ ఎన్ఆర్ఐస్ పాయింట్ ఆఫ్ వ్యూ రిలవెంట్ అని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు మ్యామ్ మీరు బీజేపీ ఏదైతే ఉందో 3rd term లో ఉన్నారు అండ్ ఈ త్రీ టర్మ్స్ లో చాలా ఫైనాన్షియల్ ఒక రెవల్యూషనరీ డెసిషన్స్ అయితే తీసుకున్నారు మీరు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఏపీ అనేది ఒక డైర్ స్టేట్ లో ఉంది అండ్ ఈ టైంలో బాబు గారు ఉన్నారు. సో ఇప్పుడు యాజ్ అన్ ఎన్ఆర్ఐ నేను ఒక 1 crore వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేద్దామని రెడీగా ఉన్నాను అనుకోండి. నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని ఏపీలో విజయవాడలోనే 1 crore వర్త్ ఆఫ్ ఏదో రెసిడెన్షియల్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకోండి. దాని మీద నాకు ఇంక్లూడింగ్ స్టేట్ ట్యాక్సెస్, సెంట్రల్ ట్యాక్స్ అన్నీ కలిపి ఇంకో 25 lakhs నాకు ట్యాక్సెస్ రూపైన పోతుంది. అండ్ ఇప్పుడు నేను ఈఎంఐతో లోన్ మీద ఇల్లు కొనుక్కుంటే 10 yearsలో నేను ఇంకొక తెలియకుండా ఒక 70 to 80 crore బ్యాంక్కి కడతాను. సో టోటల్ 10 yearsలో ప్రాపర్టీ వాల్యూ నాకు డబుల్ అయినా కూడా నేను స్టిల్ దాని మీద ప్రాఫిటబుల్ కాదు. ఇన్ కేస్ బాబు గారి మాయ వల్ల డబుల్ కాకుండా ట్రిపుల్ అయింది అనుకోండి, దాని మీద సెంటర్ మళ్ళీ ఇండెక్సేషన్ తీసేసింది. అంటే ఇప్పుడు నేను ప్రాపర్టీ ఫ్యూచర్లో ట్రిపుల్ అయిన తర్వాత నేను అమ్ముకున్నా అతను ఎన్ఆర్ఐ, నాకు దాని మీద వచ్చే బెనిఫిట్లో మీరు 20% తీసుకున్నారు. అంటే 1 crore ఇన్వెస్ట్ చేసి 20 years టైం పీరియడ్లో నాకు దాని మీద వచ్చే రియల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఆల్ ద ట్యాక్సెస్ అండ్ ఇండెక్సేషన్ బెనిఫిట్స్ అన్నీ తీసేసిన తర్వాత నాకు వచ్చే బెనిఫిట్ 60 to 70 lakhs. దీన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారో అసలు ఎన్ఆర్ఐ ఏపీలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఈ ఇంత భయంకరమైన ట్యాక్సెస్ ఏంటండి? రాహుల్ గారు, ఇన్వెస్ట్మెంట్ గురించి అంటే మీరు పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, విచ్ ఈజ్ ఓకే. మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి మాయనో అలాంటి మనం పక్కన పెడితే కనుక ఏదైనా స్టేట్లో ప్రోగ్రెసివ్గా ఉంది, లేదంటే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్నే తీసుకోండి. హైదరాబాద్ ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా హైదరాబాద్ కేవలం సైబరాబాదే కాకుండా ఆ సిటీ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా ఎక్కడైనా సరే ప్రాపర్టీస్కి మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సో ఈవెన్చువల్లీ ఆంధ్ర కూడా 5 ఏళ్ళు గ్యాప్ మధ్యలో వచ్చింది కాబట్టి అదే కనుక ఎన్డీఏ ప్రభుత్వమే 19 నుంచి ఇప్పటి వరకు ఉంటే కనుక ఈ పాటికి చాలా మటుకు బెనిఫిట్ ఉండేది, అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ. ఇప్పుడు ఖచ్చితంగా ఈ స్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది. మీరు వేసిన క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఒక ఇండివిజువల్ బేస్డ్ ట్యాక్సెస్ అండ్ మొన్న రీసెంట్గా కన్స్ట్రక్షన్స్కి సంబంధించి కొన్ని ట్యాక్సెస్కి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొద్దిగా రిలీఫ్ని ఇచ్చింది. దాంతో చాలా సంస్థలు కూడా వాళ్ళు హర్షాన్ని కూడా వ్యక్తపరిచారు. సో ఇట్స్ అబౌట్ లైక్ అన్ ఇండివిజువల్. ఒక ఇండస్ట్రీలో సెజ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనుకునే దానికి చాలా స్కీమ్స్ ఉంటాయి. ఇండివిజువల్గా అంటే ఇట్స్ ఆల్ లైక్ ఒక హోప్ అంతే, ఇందాక ఇచ్చినట్టు ఎగ్జాంపుల్. బట్ డెఫినెట్గా ఆంధ్రాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. రైట్. యామిని గారు, ప్రతిపక్ష నేతలను లొంగ తీసుకోవడానికే కేసులు పెడుతున్నారా అనేది వైసీపీ వర్షన్. వారేమి తప్పు చేయకపోతే ఎన్ని కేసులు పెట్టినా లొంగరు కదండి.
సింపుల్ లాజిక్ అది. ఒక వ్యక్తి మేమేమి లొంగ తీసుకోవడానికి కేసులు పెట్టక్కర్లేదు. ఈ రోజున నేను మా పార్టీ మీటింగ్లో మా పార్టీలో చేరికలు చూస్తుంటే కూడా అర్థమవుతుంది, వైసీపీలో పనిచేస్తున్నటువంటి మండల, జిల్లా, ఈవెన్ రాష్ట్ర స్థాయి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుల పైన ఉన్నటువంటి నమ్మకం వారికి పోయింది. ఈ విధంగా మేమేదో మా నాయకుడు వస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తాడని అనుకుంటే ఇంతలాగా మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది వాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు. సో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా వాళ్ళు చూసుకోవాలి. సెకండ్ థింగ్, మేము ఎవరిని లొంగ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మాకు బోల్డ్ అంతమంది మెజారిటీకి మించి ప్రజాప్రతినిధులు ఉన్నారు. సో ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం మా కూటమి ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా లేదు. ఇంకా వీళ్ళు ఇప్పుడు ప్రజల సానుభూతి ఇంకా ఏదో విధంగా మాయ చేసి పొందాలి అని చెప్పని భావిస్తున్నటువంటి ప్రతిపక్ష నేతలు ఇలాంటివి ఎన్నైనా చెప్తూ ఉంటారు. తమకు ప్రతిపక్ష హోదా కావాలని జగన్ అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ప్రకారం ఆయనకి ఆ సంఖ్య రాలేదు. కానీ ఇప్పుడు ఆయన ఎలాగైనా సరే ప్రతిపక్ష నేతలాగా ఉండాలి, నాకు అధికారం కావాలి, దాని నుంచి వచ్చేటటువంటి అన్ని కావాలి అని చెప్పి అనుకుని ఆయన కోర్టులో కూడా వెళ్ళడం జరిగింది. నిజంగా ప్రజలకి సేవ చేయాలని అంటే ప్రతిపక్ష నేతలాగా లేకపోతే కనుక ఆయన చేయలేరా, ఆయన పార్టీ నాయకులు? కాబట్టి ఇది అందులోనూ కోర్టు పర్వ్యూలో ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడానికి అయితే సమంజసం కాదు. కాకపోతే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని అందరూ గౌరవిస్తే బాగుంటుంది. రైట్. రాష్ట్రంలో పెన్షన్ల పెంపు తప్ప వేరే సూపర్ 6 పథకాన్ని అమలు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా అన్ని అమలు చేయట్లేదు? మొదటి రోజే డిఎస్సికి జాబ్ నోటిఫికేషన్కి ఇచ్చారు, పెన్షన్స్ని పెంచారు. అలాగే ఆర్టీసీకి సంబంధించి కూడా పక్క రాష్ట్రాలు ఎక్కడైతే సక్సెస్ఫుల్గా అమలవుతున్నాయో ఆ రాష్ట్రాల్లో చూడండి అని చెప్పని కమిటీని కూడా వేయడం జరిగింది. అలాగే జస్ట్ మరి ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సహజంగా ప్రతిపక్షాలు కానీ ఇతర పక్షాలు ఒక 6 నెలలైన టైం ఇస్తాయి అన్ని కుదురుకోవాలని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలించిన 5 సంవత్సరాలేమో నిద్రపోయి ఇప్పుడేమో 5 గంటల్లోనే అన్నీ అయిపోవాలి అని చెప్పనంటే అలా జరగవు కదా. అలా జరిగే పని అయితే ఆయన ఏం చేశాడు మరి 5 సంవత్సరాల డెవలప్మెంట్? కేంద్ర ప్రభుత్వము అన్ని లక్షల కోట్లు ఇచ్చినా కూడా అవి చాలదన్నట్టు ఇంకా లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు తప్పితే ఈ రోజున మళ్ళీ ఇంత ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదు అని చెప్పని అనుకోవడము అది చాలా ఏమంటారు, అంత సమంజసం కాదు. అన్న క్యాంటీన్లు అన్నారు, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాము, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాము, మిగతావన్నీ కూడా జరుగుతున్నాయి. అన్ని శాఖలు కూడా ఇప్పుడిప్పుడే ఇంకా మంత్రులు వచ్చారు, శాఖలు కూడా మళ్ళీ ఒక సక్రమంగా పనిచేయడం మొదలుపెట్టాయి. కాబట్టి ఈవెన్చువల్లీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. ఏదైతే ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరుతుంది. ఎప్పటి నుంచి అనేది ప్రజల ప్రశ్న. అదే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే ఇది మన ఇంట్లో మనం ఒక ఇల్లు కొత్తగా మారితేనే ఇల్లు సర్దుకోవడానికే వారం 10 రోజుల పైన పడుతుంది. అలాంటిది ఒక ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంత సర్దుబాటు అవ్వడానికి సరిగ్గా మళ్ళీ పాత ప్రభుత్వం చేసినటువంటిది ఏదైతే ఉందో తెలుసుకొని దానికి మళ్ళీ ప్రణాళికలు రచించుకొని వాటన్నిటిని గాడిన పెట్టాలంటే కొద్ది టైం పడుతుంది. ముందు ఫాస్ట్గా అయిపోయేవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 100 days అని చెప్పని టార్గెట్ కూడా పెట్టుకున్నారు. 100 days లోపల చేయగలిగినవన్నీ చేస్తారు. తర్వాత కూడా ఒక ఫేజ్ వైజ్ మేనర్ వైజ్గా వెళ్తున్నాం అనమాట. అంటే ఒక ఫేజ్డ్ మేనర్లో ఇచ్చినటువంటి హామీలు కానీ అసలు ఇవ్వనటువంటివి కూడా ప్రజలకు ఏమి కావాలో అది చేయడం కోసమే మా ప్రభుత్వం ఉంది కాబట్టి అన్నీ కూడా దిల్ ఫాల్ ఇన్ ప్లేస్. అసలు బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడానికి కారణాలు ఏంటంటారు? అంటే ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, బడ్జెట్లు వాళ్ళు పెట్టారు లాస్ట్ టైం. సో ఇప్పుడు మళ్ళీ చూసుకున్న తర్వాత అంటే మొన్న బడ్జెట్ పెట్టారు, కాకపోతే దాంట్లో చెప్పిన దానికి ఇంకా విడిగా సపరేట్గా పెట్టాల్సినంత ఇది లేదు అని చెప్పని ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకున్నది. దానికి సంబంధించే వెళ్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఏ శాఖకి ఎంతెంత ఇవ్వాలి, దేనికి ఎంత అనేది ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారమే చేసుకుంటున్నారండి. వేరే స్పెసిఫిక్ రీజన్స్ అయితే ఏమీ లేవు యాజ్ సచ్. రైట్ అండి. ఇప్పుడు కూటమిలో ఉంది, కానీ విడిగా చూస్తే బీజేపీ ఏపీలో విస్తరించడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తోంది? మొన్న వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో చాలా నూతన ఉత్సాహాన్ని నింపింది. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో 3వసారి భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీ తోటి మళ్ళీ రావడము, అలాగే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము, ఇక్కడ కూడా
చాలా మాకు సంతృప్తినిచ్చింది. ఇప్పుడు రాబోయే రాష్ట్రాల్లో కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అన్నిట్లోనూ సక్సెస్ అవ్వాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతోంది. ఇప్పుడు విస్తరణ కూడా అంటే మేము ఒకటి అధికారంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మిగతా రాజకీయ పార్టీలకి సిద్ధాంతపరంగా కొద్దిగా తేడా ఉంటుంది. మాది మొదటి నుంచి కూడా అంత్యోదయ. ఇప్పుడు నిన్న చూసాము రాష్ట్రంలో మొత్తం జరిగినటువంటి ఒకే రోజున, ఈరోజు యాక్చువల్లీ ఒకే రోజున 13,336 గ్రామాల్లో అనుకుంటా గ్రామ సభలు జరిగాయి. దీనికి బేసిక్గా ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన 1999-2000 సంవత్సరంలో అన్నారు ఖచ్చితంగా మ్యాండేట్ చేయాలి ఏజెన్సీ చెప్పడం జరిగింది. కానీ రాష్ట్రాలు వాటిని చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వీరందరూ కలిపి ఈ రోజున భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిపి ప్రతి గ్రామంలోనూ వెళ్ళి గ్రామ సమస్యలు గ్రామ ప్రజలే తీర్చుకోవాలని వెళ్ళారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మా సిద్ధాంతం అనేది అంత్యోదయ, అంటే చిట్ట చివరి ప్రజల వరకు కూడా కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా వారి అట్టడుగు బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నతిని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా మేము ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్నాం. సో ఆ సిద్ధాంతంతో మాకు గ్రామ స్థాయి వరకు బూత్ కమిటీలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి నూతన ఉత్సాహంతో మా బీజేపీలో చాలా చేరికలు జరుగుతూ ఉన్నాయి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. రాబోయే కాలం ఇప్పుడు మాకు 8 మంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 లోక్సభ పార్లమెంట్ మనకి అభ్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి ఎలక్టెడ్ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. సో మంత్రి కూడా ఉన్నారు మాకు ఇక్కడ రాష్ట్రంలో, అటు కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. వీరందరి సహకారంతో మొన్నే వారధి అనే ప్రోగ్రాం కూడా రీసెంట్గా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇటు ప్రభుత్వానికి ప్రజలకి కూడా ప్రజలు వచ్చే సమస్యలు మా పార్టీ ద్వారా త్వరితంగా పరిష్కృతం అవ్వడం కోసం అని చెప్పని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మాకంటూ ఇప్పుడు బూత్ కమిటీలు అనుకోండి, ఇలాగ మండల కమిటీలు అని ఉంటాయి, చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమాలు ఇప్పుడు తొందరలో మెంబర్షిప్ డ్రైవ్ జరగబోతుంది, 40 days జరుగుతుంది. భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ డ్రైవ్ అనేది చాలా కీలకమైంది. మెంబర్షిప్ డ్రైవ్ తర్వాత దీన్ని ఒక పండగలా చేసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ తర్వాత మా జాతీయ అధ్యక్షుడితో సహా జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు, కమిటీలు, మండల అధ్యక్షుల వరకు కూడా అన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. సో ఇటువంటి ప్రణాళికతోటి ప్రజల్లోకి వెళ్తున్నాము. భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా రాబోయే 5 సంవత్సరాల్లో తీసుకుని వెళ్ళడము, ఇటు సంక్షేమం అటు అభివృద్ధిని సమానంగా దేశ ప్రజలకు అందించడము, అలాగే 2047 కోసం నరేంద్ర మోదీ గారు 24/7 పనిచేస్తున్నారు. విజయలక్ష్మి గారు అనుకుంటున్నాం. యామిని గారు ఉన్నారు. నమస్తే అండి శ్రీలత గారు. నమస్తే అండి. యామిని గారికి నమస్కారం అండి. నమస్కారం అండి విజయలక్ష్మి గారు. యామిని గారు, శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు కూడా శ్రావణ మహాలక్ష్మి లాగా చక్కగా ఉన్నారండి. మిమ్మల్ని చూస్తుంటే చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. మేము ఈ ఇంట్లో ఈ రోజు శ్రీమాత్రేన అమ్మవారి దయ. కెనడాలో, ఇండియాలో హిందూ సాంప్రదాయం ప్రకారం పూజ చేసుకున్నాము. నేను గుర్తున్నానండి, నేను మీతో ఇది 2వసారి మాట్లాడుతున్నాను. ఒకసారి ప్రాజెక్ట్ వర్క్ మీద మీరు చక్కగా మాట్లాడారు అని నాకు అన్నారు. ఆ రోజు ప్రాజెక్ట్ ఎలా పెట్టాలి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్లు ఏంటి అని. నా పేరు విజయలక్ష్మి, మీకు గుర్తుంటది. మీరు అన్ని వివరంగా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ నేను మాట్లాడాలనుకునే అన్ని డీటెయిల్ గా మీరు అన్ని వివరంగా పద్ధతిగా మాట్లాడారు. అన్ని నిజమేనండి. మీకు విజయలక్ష్మి గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. అదే నేను మాట్లాడదాం అనుకుంటే అన్ని డీటెయిల్స్ వివరంగా చెప్పేశారా? అన్ని చెప్పారు, చక్కగా వివరించారు. అదే చెప్తున్నాను, అడుగుదాం అనుకున్నవి చక్కగా వివరణగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ యామిని గారు. విజయలక్ష్మి గారు, అమ్మవారు మీకు మీ కుటుంబానికి సదా. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. మరో కాలర్ వంశీ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. మీ కుటుంబం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వంశీ గారు రైట్. ఫ్లోరిడా నుంచి మరో కాలర్ సురేష్ ఉన్నారు. సురేష్ గారు. హలో, నమస్కారం అండి. ఇది బాగుంది ఇదంతా, కానీ ఇది ఒకటి 3వ ఆర్థికంగా
చేద్దామని అనుకుంటున్నాము భారత్ అని అంటున్నారు. ఇది మన దగ్గర జనాభా మనకి ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసండి. ఇప్పుడు ఒలింపిక్స్ లో చూస్తే ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు మనకి. అదే చిన్న చిన్న దేశాలు చూడండి, వాళ్ళకి జీడిపి లేదు, ఏమీ లేదు, వాళ్ళు సక్సెస్ అయ్యి కొన్ని గోల్డ్ మెడల్స్ తెస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం 75 సంవత్సరాలు పాలిచ్చింది, వాళ్లకు ఆ తెలివి లేదని అనుకోవాలా? లేదు మన మోడీ ప్రభుత్వము మనము ఈ ట్రైన్లు రైల్వేల మీద ఫోకస్ చేయడము, ఈ శ్రీరాముడు లేని దేవుని గురించి మనము అది చేయడము, వాటికి గడదాం అనుకుంటున్నామా? ఇది ఏమన్నా ఆలోచిస్తున్నామా? బీజేపీ మేనిఫెస్టోలో ఏమన్నా రేపు నెక్స్ట్ అన్న గోల్డ్ మెడల్ ఏమన్నా వస్తుందా అండి? లేకపోతే వేరే కంట్రీలను చూసి మనము చప్పట్లు కొడదామా? ఒకసారి చెప్పండి. అదేమన్నా లిస్ట్ లో ఉందా? లేకపోతే ఏమన్నా టెంపుల్స్ కూడా కొత్త ఏమన్నా మీ ఎజెండాలో ఉన్నాయి కూడా చెప్పండి. వేరే ఏమన్నా టెంపుల్స్ చెప్తాను కడితే కూడా చెప్పండి కొంచెం. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ సురేష్ గారు కదా, మీరు అంతా బాగానే అడిగారండి, అర్థమవుతుంది. కాకపోతే లేని దేవుడు అని అన్నారు, మీకు లేకపోతే దేవుడు లేనట్టు కాదు కదా. ఇన్ని కోట్ల మంది ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి నమ్ముతున్నటువంటి దేవుడు లేడు అని చెప్పని ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అయితే చాలా మంది మనోభావాలను దెబ్బతీసినట్టుగా అవుతుంది. రెండోది, మీరు అన్నది కరెక్ట్. ఎస్, ఎందుకు రావట్లేదు అంటే గడిచిన 10 సంవత్సరాలకి మోదీ గారికి ముందు చూడండి మీరు, ఈ దేశంలో ఉన్నటువంటి అంటే క్రీడలకి సంబంధించి ఎటువంటి వసతులు ఉండేవి, కనీస వసతులు కూడా లేనటువంటి పరిస్థితులలో ఈ దేశం పాలింపబడింది. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత ఖేలో ఇండియా అన్నారు. అలానే ప్రతి చిన్న చిన్న మండల స్థాయిలో కూడా క్రీడాకారులకు కావాల్సినటువంటి వసతులు కల్పించడమే కాకుండా స్కాలర్షిప్లు ఇవ్వడం ద్వారానే ఒక ఒలింపిక్ మొన్న కూడా కొన్ని చేజారినాయి క్రీడల్లో. అంతేగాని గడిచిన 10 సంవత్సరాలు నేను తీస్తే కనుక ఎన్ని క్రీడలలో, ఎన్ని ఆటల్లో, ఎన్ని విదేశీ అంటే ప్రపంచ టోర్నీలలో వాటిల్లో ఈ భారతదేశానికి మెడల్స్ వచ్చాయండి. మనం రాత్రి ఇదేం చేంజ్ చేసేది కాదు కదా. కానీ లాస్ట్ 10 yearsలో చాలా పురోగతి సాధించింది. ఇప్పటి వరకు ఈ క్రీడాకారులకి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కల్పించలేనటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో అవి కల్పించబడుతూ ఉన్నాయి. ట్రైనర్లను పెట్టి ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఆల్రెడీ మనము పథకాలు అనేది తీసుకోవడం మొదలు పెట్టాము. మిగతా దేశాలతో పోలిస్తే అవును, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చదువుతో పాటు క్రీడల పైన ఎక్కువగా చూపించేవాళ్ళు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో చదువు కూడా బ్రిటిష్ వారి చదివే చెప్పారు కదా, మెకాలే విద్యా విధానంతో. అసలు భారతదేశానికి ఉన్నటువంటి ఒరిజినల్ క్రీడలను ఎవరు అంత ముందున్నటువంటి ప్రభుత్వం పట్టించుకుంది? మనకున్న ఆచార వ్యవహారాలు కానీ, లేదంటే మనకున్నటువంటి చేతి వృత్తులు కానీ, క్రీడల్ని కానీ వారు ఏమాత్రం పట్టించుకోనందువల్లే కదా ఈ రోజున ఈ పరిస్థితి ఏర్పడింది. కానీ గ్రాడ్యువల్గా చాలా చేంజ్ చేస్తున్నాము. లక్షల కోట్ల రూపాయలను కూడా దీనికి నిధులను కేటాయించడమే కాకుండా భారతదేశం క్రీడలకి ఇదివరకు ఆలవాలంగా ఉండేది ప్రపంచవ్యాప్తంగా, మళ్ళీ తిరిగి ఆ దశకి తీసుకుని వెళ్లే విధంగా మా ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. గుళ్ళు కడుతున్నామా లేదంటే ఇంకోటి లేనటువంటి, ఒక్క నిమిషం శ్రీలత గారు, జస్ట్ 1 minute అండి. గుళ్ళు కడుతున్నాము కదా, లేకపోతే గనక రైళ్లకు వేస్తున్నామంటే ఎస్, ఖచ్చితంగా గుళ్ళు కూడా కడతాము. ఇదేంటి భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మ ఆత్మ భారతదేశంలో ఉంది. దాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది, అందరి పైన ఉంది. అది చేస్తున్నాము. డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్ చేస్తున్నాము, రైళ్ళు వేస్తున్నాము, రోడ్లు వేస్తున్నాము. మీరున్న దేశంలో డెవలప్మెంట్ లేదా? ఆ రైళ్ళు ఎక్కట్లేదా? మీరు రోడ్ల పైన వెళ్ళట్లేదా? సంక్షేమము కావాలి, పేదలను కూడా వదిలిపెట్టట్లేదు. మేము అన్నీ కూడా చేస్తున్నాము. అటు ధర్మంతో పాటు ఇటు డెవలప్మెంట్, అలాగే సంక్షేమాన్ని తిరిగి నిలబెడతాము. మళ్ళీ విశ్వ గురు భారతులుగా చేయడమే మా లక్ష్యము, మా ధర్మం, అంతే. రైట్ అండి. వంశీ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. యామిని గారు ఉన్నారు, మాట్లాడండి. వంశీ గారు. హలో, నమస్తే మేడం. యామిని గారు నమస్తే అండి. యాక్చువల్లీ నేను టీవీ ఫాలో అవుతున్నాను. నమస్తే. హలో, నమస్తే మేడం. మేడం, నేను మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ నుంచి నేను ఫాలో అవుతున్నాను మేడం. టిల్ మీరు బీజేపీలో చెప్పించి భారత మాత వేషం నుంచి నేను చూస్తూనే ఉన్నాను మేడం. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా భారతదేశానికి మెడల్స్ రావట్లేదు అని, వెళ్ళని కూడా మనం బాగా మాట్లాడారు. కానీ నేనేమనుకుంటున్నానంటే, మన దేశం చెప్పుకోవడం కాదు మేడం, మొన్న ఒలింపిక్స్ లో మన స్థాయి అని తెలుసు కదా, పాకిస్తాన్ కంటే కింద ఉంది మేడం. నేను కోరుకునేది ఏంటంటే పాకిస్తాన్ కంటే, అన్ని దేశాల కంటే మీద కావాలని నేను కోరుకుంటున్నాను మేడం. అంతేగాని పాకిస్తాన్, మీకు అర్థమైంది, మీకు అర్థమైంది, మీకు నా తీసుకొని నాకు లేదు. వంశీ గారు, మీ బాధ మనోవేదన నాకు అర్థమైంది.
ఖచ్చితంగా ఈ దేశ పౌరులాగా ప్రతి ఒక్కరూ మన దేశం అన్నిట్లో ముందుండాలి అని చెప్పని అనుకుంటాము. ముఖ్యంగా మన మీద కయ్యానికి కాలు దువ్వేటటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో, చిన్న చితక దేశాలు, మనపైన ఆధారపడిన వాళ్ళు కూడా మనకంటే కొన్నిట్లో ముందు వెళ్తున్నట్టుగా ఒక్కోసారి అనిపిస్తుంది. కాకపోతే మీరు ఈ ఒలింపిక్ ఒకటి ఇందాక చెప్పినట్టు అదనే కాకుండా చాలా ఇతర అంతర్జాతీయ క్రీడల్లో మన వాళ్ళు స్వర్ణాలు ఎన్నో తీసుకొని వచ్చారు. ఈసారి కూడా క్రీడాకారులు తమ శక్తియుక్తుల్ని ఒడ్డిచ్చారు. కాకపోతే కొద్దిగా స్వర్ణం తీసుకురాలేకపోయారు. అన్ని సందర్భాల్లో అందరూ గెలవలేరు కదండి. ఇట్లాంటి సమయంలోనే మనందరం కూడా వాళ్ళకి సహకారాన్ని అందించాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. రాబోయే కాలంలో కూడా ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటోంది. వాటితోటి మన దేశానికి ఖచ్చితంగా మంచి పథకాలు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ యామిని గారు, వార్తకి మీ టైం కేటాయించినందుకు. ఇది ఇవాల్టి వార్త. చూస్తూనే ఉండండి టీవీ9.